వారారు వరకు మెగా హైదరాబాద్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. గతంలో ఉన్న 3 పోలీస్ కమిషనరేట్లను 4గా విభజించి అధికారులను అపాయింట్ చేసింది. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ వ్యవస్థగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్న సీఎం రేవంత్ సర్కార్ ప్రజలకు మెరుగైన సేవలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణపై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి 4 కమిషనరేట్లుగా మార్చింది. గతంలో ఉన్న 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గం, పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్చెరు, జీనోం వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్లు ఉండనున్నాయి. రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరిని కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. కీసరా, శామీర్పేట్, కుతుబుల్లాపూర్, కొంపల్లి ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. మరోవైపు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. ఇప్పటి వరకు రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ కమిషనర్గా నియమించింది. సైబరాబాద్ సిపిగా ఎం రమేష్, కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతిని అపాయింట్ చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇంతకాలం డీసీపీగా అక్షాంష్ యాదవ్ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా నియమించింది సర్కార్. సైబర్ నేరాలపై పబ్లిక్ ను అలర్ట్ చేయాల్సిన పోలీసులే మోసపోతున్నారు. సైబర్ మోసాల కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకే శటకోపం పెట్టారు కేటుగాళ్లు. పోలీస్ ఇన్స్పెక్టర్లు సైబర్ నేరగాల వలలో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన వరుస ఘటనలపై ఇంటర్నల్ గా విచారణ చేస్తున్నారు ఉన్నతాధికారులు. సైబర్ నేరగాళ్ల వలలో పోలీసు అధికారులే చిక్కారు. సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి 1,62,000 కొట్టేశారు. మరో ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ 3 లక్షలు మోసపోయింది. నవంబర్ 16న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. టీటీడీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్టు ఇన్స్పెక్టర్కు చెప్పాడు. తన కొడుకు లోకేష్ బ్యాంకు ఖాతాని ఫ్రీజ్ చేశారని, ఆ అకౌంట్ను తిరిగి తీసుకొని రావాలని కోరారు. అయితే లోకేష్ వచ్చి వివరాలు తెలియజేస్తే పరిశీలిస్తామని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ తర్వాత టీటీడీలోనే పనిచేస్తున్నట్టు చెబుతూనే ఏదైనా అవసరం ఉంటే తనను కాంటాక్ట్ అవ్వాలని సూచించాడు. ఇదే సమయంలో ఇన్స్పెక్టర్ భార్య టీటీడీలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లడానికి అడిగింది. దీంతో సైబర్ నేరస్తుడికి కాంటాక్ట్ అయ్యాడు సదరు ఇన్స్పెక్టర్. కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాడు. దీంతో ఒక డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పాడు సైబర్ నేరస్తుడు. డిసెంబర్ 21న వెళ్తామని చెప్పారు. అయితే అన్ని వసతులు తన కొడుకు లోకేష్ చూసుకుంటాడని చెప్పి అతని ఫోన్ నంబర్ ఇచ్చాడు. వీఐపీ దర్శనం, ప్రోటోకాల్ దర్శనం, ఆదిత్య బిర్లా గెస్ట్ హౌస్లో వసతి ఉంటుందని చెప్పాడు. ముందు $1,62,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. తర్వాత టికెట్లు అడిగితే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. మరో కేసులో ఓ ఇన్స్పెక్టర్ వాట్సాప్కు వచ్చిన లింక్ని క్లిక్ చేయడంతో 39,32,000 పోగొట్టుకున్నాడు. స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి బురుడి కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. బాధితుడు సిఐకి గత నెల 24న వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ను వివరించి సిఐడి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేవా 1813 పేరుతో ఆ గ్రూప్లో జాయిన్ చేయించాడు. అందులో ఇప్పటికే 98 మంది సభ్యులున్నారు. మొదట గ్రూప్ని పరిశీలించిన ఇన్స్పెక్టర్ చాటింగ్లో అందరూ లాభాలు పొందామని చెప్పడంతో సదర్ ఇన్స్పెక్టర్ 39 లక్షల పెట్టుబడి పెట్టాడు. మొదటగా 50,000 పెట్టి యూజర్ ఐడి, పాస్వర్డ్తో ప్రత్యేక పేజీని తీసుకున్నాడు. తర్వాత దశల వారీగా డబ్బులను చెల్లించగా విత్డ్రా చేసుకునే టైంలో ఆప్షన్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఈ 2 కేసులపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరస్తులు పోలీసు ఉన్నతాధికారులను కూడా వదలడం లేదు. చాకచక్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈజీ మనీ ఎర్నింగ్ ఆశ చూపించి బుట్టలో వేసుకొని బురుడి కొట్టిస్తున్నారు. దీంతో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వచ్చిన ఏ లింకు క్లిక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎటువంటి ఆఫర్లు ఇచ్చినా అత్యాశకు పోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.